హాయ్ అండి. నమస్తే. నేను లేఖ. వెల్కమ్ బ్యాక్ టు గానవి థాట్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచికరంగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. చాలా చాలా ఈజీ మెథడ్ అండి. ఏ చేపతో అయినా సరే ఈ విధంగా చేపల పులుసు చేసుకోండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీలోకి నేను యూస్ చేస్తున్న చేప రవ్వ అండి. ఈ చేపని కంప్లీట్గా తీసుకొని నీట్గా క్లీన్ చేసి పీసెస్గా కట్ చేయించుకున్న తర్వాత వెయిట్ చెక్ చేపిస్తే నాకు వచ్చింది 2 kgs అండి. ఇలా క్లీన్ చేసిన ముక్కలని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా మళ్ళీ 2 or 3 times వాష్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గల్లుప్పు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 5 minutes పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు అనేవి నీసు వాసన రాకుండా ఉంటాయండి. సో అలా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు 2 kgs తీసుకున్నాను. ఇక్కడ మనకి చేప పులుసులోకి ఈ మాత్రం లావు ఉండాలండి చేప ముక్కలు అనేవి. ఇక ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 teaspoons వేసుకున్నా అండి. ఒక ఫుల్ టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడ కారం, ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అవన్నీ చక్కగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 kgల చేప ముక్కలు తీసుకున్నా కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ కన్నా కాస్త ఎక్కువగా ఉండేలాగా చింతపండు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ కోసం ఒక 5 ఆనియన్స్ నీట్గా క్లీన్ చేసి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. అది వేగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం ఫిష్ పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 5 tablespoons ధనియాలు, 1 tablespoon జీలకర్ర, 7 నుంచి 8 లవంగాలు, 7 నుంచి 8 యాలకులు, 1 teaspoon మెంతులు, 2 లేదా 3 దాల్చిన చెక్క, 1 teaspoon సాజీరా తీసుకున్నాను. ఇప్పుడు ఆ డ్రై మసాలా మొత్తం మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందామండి. అలా ఆ డ్రై మసాలా మొత్తం కాస్త కలర్ చేంజ్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కకి పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుందామండి. అలా పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకొని పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఆనియన్ కూడా మిక్సీ పట్టుకొని పక్కకి పెట్టుకుందాం. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కకి పెట్టుకుందాం. మీకు అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకురావాల్సిన పదార్థాలు 2 ఉన్నాయండి.
ఒకటి ఉల్లాకు, ఇంకొకటి మెంతి కూర. ఇవి రెండు ఉండడం వల్ల చేపల పులుసులోకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి 3 పావుల ఆయిల్ వేసి, ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. అది మంచిగా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే విధంగా వేపుకుందాం. ఇందులోకి కాస్త పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేపుకుందాం. కాస్త ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, ఉల్లాకు వేసుకొని అది కూడా వేపుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కను వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. అలా 2 నిమిషాల తర్వాత మరొక వైపుకు తిప్పుకొని మగ్గించుకుందామండి. ఇలా చేయడం వల్ల చేప ముక్క విరగకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకుందాం. మీకు పులుపులాగా అనిపిస్తే సరిపడంత వాటర్ పోసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం, పసుపు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అలా కాస్త చేప ముక్కలు ఉడుకుతున్న టైంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. అలా కాసేపటికి మనం వేసిన మసాలా చింతపండు పులుపు చక్కగా ముక్కలకి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, ముక్క చితకకుండా ఎంత చక్కగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.